ప్రవీణ్ యేసుక్రీస్తుపేట మీ అందరికి వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం లూకా సువార్త, దాని యొక్క అధ్యాయం, దానికి సారాంశం అంతటిని మనం ఈరోజు తెలుసుకునబోతున్నాం. లూకా దీని యొక్క రచయిత లూకా అని చెప్పబడుతుంది. ఇతడు వైద్యుడు. అయితే ఇతడు అపోస్తుడైన పౌలుకు మంచి స్నేహితుడు. అయితే సువార్త ప్రయాణాలలో కూడా తరచుగా అతనితో ప్రయాణం చేసినట్టు మనం చూస్తున్నాం. అపోస్తుడైన పౌలుతో సువార్త ప్రయాణాలలో కూడా పౌలుతో కలిసి సహచరునిగా జత పనివానిగా లూకా అపోస్తులైన పౌలుతో తరచూ సువార్త ప్రయాణాలలో కూడా ప్రయాణం చేసిన మన సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే ఇతడు వైద్యుడైన లూకా అని చెప్పబడుతుంది. అనేక సందర్భాలలో కూడా కొలస్సీ రాసిన పత్రిక 4:14, తిమోతి 4:11, ఫిలెమోను 24 కూడా, అపోస్తుల కార్యాలలో కూడా తరచుగా అతను స్వార్థ ప్రయాణాలలో లూకా, వైద్యుడైన లూకా నాతో పాటు ఈ వచ్చిన నా జతపాని వానికి అనే సందర్భాలు అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో, 20వ అధ్యాయంలో కూడా, 27వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. అయితే ఇతడు అపోస్తుడైన పౌలుకు మంచి స్నేహితుడుగా, మంచి సువార్త ప్రయాణాలలో మంచి జతపాని వాడుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క పుస్తకం రాసిన కాలం యేసు ప్రభు చనిపోయిన కొద్ది కాలానికి ఈ పుస్తకం రాసి ఉండొచ్చునని ఇంచుమించుగా చెప్పబడుతుంది. అయితే ఇక పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమైందంటే, ప్రజల రక్షణ కోసం దేవుని ఏర్పాటు చేసిన రక్షకుడు యేసుక్రీస్తు ఆయన ఒక రక్షణను ప్రజల పాపాలకు ఒక మనిషి కుమారుడుగా వచ్చినాడు. మనుషుని ఆకారం ధరించి మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని మన కొరకు తృప్తినిగా చేయబడ్డాడని చెప్పబడింది. ఫిలిప్పీ రాసిన పత్రికలో ఆయన ఆకారం మందు మనిషిగా కనపడి ఆయన శిలువ మరణం పొందినంతగా ఆయన మన పాపాల కొరకు, ఆయన మన శాపాల కొరకు ఆయన మనిషి కుమారుడుగా వచ్చాడు. మనిషి ఆకారంగా మనుషుడిగా కనపడ్డాడు. ఫిలిప్పీ రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే ఆయన ఆకారం మందు మనుషునిగా కనపడి ఆయన శిలువ మరణం పొందినంతగా ఆయన మన కొరకు రిక్తునిగా చేయబడ్డాడని చెప్పబడుతుంది. ఫిలిప్పీ రాసిన పత్రికలో ఆయన ఆకారం మందు మనుషునిగా కనపడి ఆయన మీలో యేసుక్రీస్తు కలిగిన ఈ స్వరూపంని మీరు కలిగిన ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసును స్వరూపం ధరించుకొని మన కొరకు రిక్తునిగా చేసుకున్నాను. ఆయన ఆకారం మందు మనుషునిగా కనపడ్డాడు. ఇక్కడ వీళ్ళు ఈ పుస్తక రచయిత కూడా మనిషి కుమారునిగా ఇక పుస్తకం అంతా అతన్ని అభివర్ణిస్తున్నాడు. మనిషి కుమారుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినాడు. మనిషి కుమారునికి పాపాలు క్షమించుటకు అధికారం కలదని సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే ఆయన రచయిత తన యొక్క భాషా శైలిని బట్టి మనుష్య కుమారునిగా ఈయన యేసుక్రీస్తును అభివర్ణిస్తున్నాడు. ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండటం, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. రిక్తునిగా చేయబడ్డాడు. మన కొరకు, మన పాపాల కొరకు, మన శాపాల కొరకు రిక్తునిగా చేయబడి ఆయన శిలువ మరణం పొందినంతగా మన కొరకు శిలువలో కలవరగిల్లో బలియాగం చేయబడ్డాడని సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే కొన్ని ముఖ్యమైన మాటలు మనం గమనించినట్టు రక్షణ, విముక్తి, శుభవార్తను ప్రకటన చేసే అంశాలను ఇందులో ఎక్కువ ప్రస్తావించాడు లూకా. యెషయా గ్రంథంలో 61 అధ్యాయంలో ఉన్న నా మార్గం ముందుగా సిద్ధపరుస్తాడు అని యోహాను గురించిన ప్రవచనాలను, ఇందులో తన పరిచర్యను ప్రారంభించే అంశాలను కూడా చూస్తున్నాం. అయితే ఇక మనుషుల పాపాలను వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ భూలోకంలోకి వచ్చాడనే వాక్యాలు కూడా ఇందులో ఉన్నాయి. తప్పిపోయిన వారిని, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, తప్పిపోయిన వారిని, పాపశాపంలో పడిపోయిన వారిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చిన వాక్యము లూకా సువార్త 19:10లో కూడా మనం చూస్తున్నాం. అయితే లూకా యేసు ప్రభువును మనిషి కుమారునిగా ఇందులో ఎక్కువ చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు పుట్టుక, ఆయన జీవితం, ఆయన మానవ స్వభావం గురించి ఇతర సువార్త రచయితల కంటే లూకా ఎక్కువగా విపులంగా
విపులంగా విశదంగా రాశాడు. విపులంగా విశదంగా అభివ ఎక్కువ ఎక్కువ విషయాలు ఇందులో ప్రస్తావించాడు వైద్యుడైన లూకా. అయితే యేసుక్రీస్తు గురించిన అనేకమైన విషయాలు ఈ వేరే ఇతర సువార్తల రచయితల కంటే లూకా ఎక్కువగా ఇందులో రాశాడని మనం చెప్పబడుతుంది. మొదట అధ్యాయంలో మనం మొదట 2 అధ్యాయాలు మనం గమనించినట్లయితే యేసు ఈ బాప్తిసమిచ్చు యొక్క యోహాను జననాన్ని మనం చూస్తున్నాం. 1 అధ్యాయంలో 1 నుంచి 25వ వచనం వరకు బాప్తిసమిచ్చు యోహాను జకర్యా ఎలిజబెత్లకు పుట్టిన కుమారుడు యోహాన్గా అతని యోహాన్ యొక్క జన్మాన్ని మనం చూస్తున్నాం. అయితే 1వ అధ్యాయం 26 నుంచి యేసుప్రభు యొక్క జననం, మరియా యోసేపులకు ఆయన యొక్క జన్మించినాడు ఆయన చెప్పబడుతుంది. కన్య అయితే 6వ నెలలో గబ్రియలు దూత గలియాలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడాడు గబ్రియలు దూత. అయితే నీకు కుమారుడు కలుగుతావు, నీకు కన్యకైన భార్య ద్వారా కుమారుని కలుగుతావు అని చెప్పినప్పుడు ఆయన కుమారుని యేసుప్రభు వారి యొక్క జననాన్ని గురించి మనం చూస్తున్నాం. తర్వాత ఆయన జననాన్ని చూసినప్పుడు ఎలిజబెత్ మరియకు వందనం చేసినప్పుడు ఎలిజబెత్ యొక్క వందనం విని ఆమె గర్భంలో శిశువు గంతులు వేసిన అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని ఇట్లా పరిశుద్ధాత్మ చేత ఇవన్నీ ఈ యొక్క విషయాలు 39వ అధ్యాయం నుంచి స్త్రీలో నువ్వు ఆశీర్వదింపబడిన ద్వారా నీ గర్భఫలం ఆశీర్వాదంగా ఉండడని ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని మరియకు ఈ విధంగా చెప్తుంది. ఇవన్నీ అయితే 39 నుంచి మనం చూసినట్లయితే 50వ వచనాల వరకు ఇక పరిశుద్ధాత్మతో నిండుకొని ఎలిజబెత్ మరియను అభివర్ణించినట్టు, మరియను దీవించినట్టు మనం చూస్తున్నాము. అయితే యోహాను అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనను. అప్పుడు ప్రభు ఆమె మీద కనికరం ఉంచినని తన పొరుగువారిని బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. అతనికి ఎలిజబెత్కు జకర్యాకు పుట్టిన కుమారుడు యోహాన్గా పేరు పెట్టినారు. అయితే యోహాన్ అని పేరు పెట్టి అయితే అతడు వెంటనే నోరు తెచ్చి నాలుక సడలి దేవుని స్థుతించు మాట్లాడసాగిన 64వ వచనంలో మనం చూసినట్లయితే అందుని బట్టి వాడు చుట్టుపుట్ల కాపురం ఉన్న వారందరికీ మిక్కులు భయం కలిగినంత ఆ సంగతులు యూదయ కొండల దేశం అంతటా ప్రచారం అయ్యాను. ఆ శిశువు పుట్టిన ఎమ్మటే నోరు తెచ్చి తెగించినప్పుడు అక్కడున్న వారు ఇంత ఆశ్చర్యానికి లోనైనట్టు మనం చూస్తున్నాం యోహాన్ గురించి. అయితే ఆ ప్రభావం అతనికి తోడై ఉండను కనుక ఆ సంగతిలో విన్న వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగును అని వారి మనసులో అనుకున్నారు. అయితే అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మతో నిండుకునే వాడై ఇశ్రాయేలు దేవుడు సృష్టించబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి ఆయన వారికి విమోచన కలగజేయను అని జకర్యా పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. ఇవన్నీ వచనాలు చెప్పుకుంటూ వస్తున్నారు. తన సేవకుడైన దావీదు వంశం మన కొరకు రక్షణ శృంగమున అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారందరి చేతిలో నుండి మనకు రక్షణ కలగజేస్తాడని చెప్తున్నాడు. దీని గురించి ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. అయితే ఆయన గురించి చెప్తున్నాడు. ఆయన ప్రభువు మార్గం సిద్ధపరచక నీ ప్రభువును ముందుగా నడుతును, నీ పాదములు సమాధాన మార్గంలో నుండి నడిపించినట్లు మాడఛాయలోని కూర్చుని వారికి వెలిగించుటకై మహావాత్సల్యమును పైనుండి ఆయన అరుణోదయ దర్శనం గ్రహించెను. ఆ శిశువు ఎదిగి బలం పొంది ఇశ్రాయేలు ప్రత్యక్షమగు వరకు అరణ్యంలో ఉండేను. అతడి పేరే యోహానుగా చెప్పబడుతుంది. ఆ దినంలో ప్రజాసంఖ్య రాయవలని కైసర్ అగుస్తు వలన ఆజ్ఞ ఆయన జ్ఞానాన్ని గురించి చెప్పుకుంటూ పశువుల కాపర్లో ఆయన యేసుప్రభు వారి యొక్క జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు. ఆ దేశంలో గొర్రెల కాపర్లు పొలంలో రాత్రివేళ తమ మందను కాల్చుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి ప్రభుమహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు భయపడిరి. అయితే ప్రభుదూత భయపడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త, ఇగో దావీదు పట్టణం నందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టబోతున్నాడు. అతను ఒక పొత్తి గుడ్డలో పశువుల పాకలో ఉన్నాడని చెప్పినప్పుడు ఆ పశువుల కాపర్లు వెళ్ళారు. జ్ఞానులు వెళ్ళి ఆయన దర్శించి ఆయనకు మొక్కి ఆయనకు సాగిలపడ్డట్టు మనం చూస్తున్నాం.
అయితే ఆయన తన తర్వాత ఆయన ఆ, ఆయన 8వ దినం సున్నతి చేయబడ్డది. యేసు వారికి సున్నతి చేయబడింది. అయితే 21 వచనంలో ఆ శిశువుకు సున్నతి చేయబడిన 8వ దినమున గర్భమందు ఆయన పడక మునుపు దేవుని చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టిరి. ఈ విధంగా ఆయన ఆయన బాల్య దినాల గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నజరేతులో ఆయన బాల్య దినాలు మనం చూస్తున్నవి ఇందులో. అయితే అప్పుడు ఈ 40 వచనంలో బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలం నందుచు ఆయన దయ దేవుని దయ ఆయన మీద ఉండెను. దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును నుండి ఆయన వారి యొక్క తల్లిదండ్రులకు లోబడి ఉండెను నజరేతు ఊళ్ళో వచ్చి యెరూషలేము నుండి. అయితే అంతటా వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారు లోబడి ఆయన వారి తల్లిదండ్రులకు లోబడి ఉండెను. 51వ వచనంలో ఆయన తల్లి సంగతులన్నీ తన హృదయంలో భద్రం చేసుకున్నాడు. ఆయన యేసు దేవాలయం చిన్నప్పటి నుంచి సునగోగులలో దేవాలయంలో వెళ్ళి ప్రకటన దేవుని యొక్క వాక్యాన్ని బోధించుతున్నప్పుడు అక్కడున్న వారందరూ ఆయన బోధకు విని ఆశ్చర్యపోయి ఇతని పిల్లవాడు ఇతనికి ఇంత జ్ఞానం వచ్చిందని ఇవన్నీ తలంచుకొని తల్లిదండ్రులు తలంచుకున్నారని చెప్తున్నారు. అయితే యేసు జ్ఞానమందును మనసునందును దేవుని దయందు మనుషుల దయందును ఎదుగుతూ వర్ధిల్లుచుండెను అని చెప్పబడుతుంది. 3వ అధ్యాయం వచ్చేసరికి ఆయన తిబెరయ ఏలుబడి 8వ సంవత్సరమున ఆయన బాప్తిసం ఇచ్చు యోహాను గురించి మనం చెప్తున్నాం. ఆయన ఆ ఏలుబడిలో రాజుల కాలంలో అతడు బాప్తిసం ఇచ్చి యోహాను అతని చేత బాప్తిసం పొందుటకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. అని అరణ్యంలో కేక వేయన ఒక శబ్దం. ఆయన 3వ వచనంలో అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు నిమిత్తం బాప్తిసం ఇచ్చు యోర్దాను నదిలో ప్రదేశమంతా ప్రకటించుచుండెను. దేవుని రాజ్యం గురించి మారు మనసు విషయమై బాప్తిసం ఇస్తున్నాడు. ప్రభు మార్గం సిద్ధపరచుడి అని యెషయా గ్రంథంలో రాయబడినట్టు ఆయన అరణ్యంలో కేక వేయన ఒక శబ్దం అని ఆయన గురించి చెప్పబడింది, యోహాను గురించి. అందుచేత బాప్తిసం ఇచ్చుటకు జనసమూహంలో చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మేము తప్పించిన వాడేవాడని వారికి వచ్చి అక్కడ ఉన్న వారితో చెప్పినాడు. మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొనిచున్నారే, దేవుడి రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్తున్నాను. ఇప్పుడే గొడ్డలి వేరు చెట్ల బడి ఉంచబడినది. మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో కాల్చివేయబడింది. అయితే ఆయన కళ్ళంలో ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన కళ్ళంని గోధుమలు వేరు చేసినట్టుగా మంచివాడిని చెడ్డవారిని వేరు చేసి ఆ రాక ఆయనకు అంత్యదినంలో మీకు తీర్పు తీస్తాడని చెప్పబడింది. ఆ విధంగా అక్కడున్న బాప్తిసం ఇచ్చు యోహాను అక్కడ మారు మనసు విషయమే బాప్తిసం ఇస్తూ వస్తున్నాడు. అయితే ప్రజలు కనిపెట్టి ఇతను క్రీస్తు ఉండునేమో అని ఆ యోహాను గురించి తమ హృదయంలో అనుకుంటుండేది. అయితే యోహాను నేను నీళ్ళతో బాప్తిసం ఇస్తున్నాను నాకంటే శక్తిమంతుడు మరొక మంత్రుడు వస్తున్నాడు. ఆయన చెప్పుల వారును ఇప్పటికైనా నేను పాత్రను కానని చెప్పుకుంటూ యేసు ప్రభువాని గురించి చెప్తున్నాడు. ఆయన కళ్ళంలో ఉంది. తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమల గురువులను వేరు చేస్తాడు తన చేటతో అని చెప్తున్నాడు. అంతటా ఇవన్నీ జరిగిన ఇవన్నీ సంగతులు అని చెప్పి ప్రజలను హెచ్చరించి వారికి సువార్త ప్రకటించుండెను. యోహాను హేరోదు భార్య యోహాను మీద పగబట్టి అతనికి అది వరకు తను చేసినవన్నీ చాలా అన్నట్టుగా యోహానును చెరసాలు వేయించెను. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేస్తుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వారి దిగి వచ్చినప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించిన ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చినట్టు చూసినాడు. ఇక్కడ యేసు ఆయన బాప్తిసం ఇచ్చి ఆయన ఆ బాప్తిసం పొందిన వెంటనే ఆయన అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. లోకంలో కొనిపోబడి ఆయన సాతాను చేత శోధింపబడ్డాడు. మనం చూస్తున్నాం. యేసు బోధింప మొదలుపెట్టి ఆయన 30 ఏళ్ళ ఈడుగల వాడై ఉంటాడు. ఆయన వంశావళి గురించి చెప్పుకుంటూ అయితే 4వ అధ్యాయంలో యేసు పరిశుద్ధాత్మ పూర్వుడు యోర్దాను నది నుంచి దిగి ఆ 40 దినముల ఆత్మచేత అరణ్యంలోనికి నడిపింపబడిన అపవాది చేత శోధింపబడిన 40 దినములు ఉపవాసం ఉండి అపవాది చేత శోధనలకు జయించినాడు. ఈ లోకంలో ఉన్నదంతా ఈ శరీరాశ, నేత్రాశ, ఇవన్నీ చేయడం ఇవన్నీ చూపించింది. సాతాను చూపించినప్పుడు అవన్నీ శ్రమలు జయించిన తర్వాత ఆయన యొక్క
పరిచర్యను ప్రారంభించినట్టు చూస్తున్నాం. అప్పుడు యేసు 4వ అధ్యాయం 14వ వచనంలో అప్పుడు యేసు ఆత్మ బలంతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆయన గురించిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరంలో బోధించుచుండెను. ఆ తర్వాత తాను పెరిగిన నజరేతులోని ఊరికి వచ్చి విశ్రాంతి మందిరం సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై వినుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథమును యెషయా గ్రంథము యేసు వారి చేతికి ఇవ్వబడ్డది. ఆయన గ్రంథం ఇప్పగా ప్రభు ఆత్మ నా మీద కుమ్మరించబడినది. బీదలకు సువార్త ప్రకటించుటకై నన్ను అభిషేకించెను. చెల్లోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగుటకు, ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని వ్రాయబడిన చోట ఆయనకు దొరికాను. ఆయన గ్రంథం చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా నేను ఈ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని వారితో చెప్పసాగిన. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చు ఆయన నోట వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండగా ఆయన వారిని చూచి వైద్యుడు నిన్ను స్వస్థపరచుకుని చెప్పి కపెర్నహూములో ఏ కార్యము చేసిపోయి మేము ఇంటిమి ఆ కార్యంలో ఇక్కడను స్వదేశమందు చేయమని వారితో చెప్పిన. అయితే ప్రవక్త స్వదేశమందు ఘనత పొందడాన్ని తలంచి అక్కడ వారితో ఏ కార్యం చేయలేదని చూస్తున్నాయి. ఇవన్నీ ఆయన స్వస్థత కార్యాలు అద్భుత కార్యాలు చేసినప్పుడు అనేకులు ఆయన అద్భుత వరంలో ఆశ్చర్యపడ్డారు. అనేక కుష్ఠరోగులను బాగా చేసినాడు. అనేక చనిపోయిన ఆయన కుమారుడిని శతాధిపతి కుమార్తెను అనేక మంది చనిపోయిన వారిని బాగా చేసినట్టు మనం చూస్తున్నాం. అయితే శాస్త్రులు పరిసరి సర్జికల్ ద్వారా అనేక విమర్శలకు లోనైన సమాజ మందిరంలో అనేక మాటలు ఆయన వెలివేసినారు. ఆయన తృణీకరించిన ఆయన మీద అనేకమైన అభాండాలు వేసినాడు. ఇతడు దయ్యం పట్టినవాడని చెప్పి ఆయన రాజసువార్తను చెప్పుకుంటూ చివరి పరిచర్యను ముగించుకుంటూ వస్తున్నాడు. అయితే ఆయన 9వ అధ్యాయం 51వ వచనం వచ్చేసరికి ఆయన పరమునకు చేర్చుకుంటూ దినములు సంపూర్ణమైన మగనప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. ఆయన వెళ్ళి ఆయనకు బస సిద్ధం చేయవాలని సమరయ యొక్క గ్రామంలో ప్రవేశించారు. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళక నభిముఖుడైన అందరూ వారు ఆయనను చేర్చుకోలేదు. శిష్యులైన యాకోబును యోహాను చూచి ఆకాశం నుండి వీటి అగ్ని దిగి వీరి నాశనం చేయనట్లుగా మేము ఆజ్ఞాపించుటకు నీకు ఇష్టమని అడగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అయితే ఆయన అక్కడ యెరూషలేమునకు వెళ్ళక నబి అక్కడ వారికి ఆటంకం కలిగినప్పుడు తర్వాత ఆయన యెరూషలేమునకు వెళ్ళి చివరి దినాల చివరి పరిచర్యను ముగించినట్టు మనం చూస్తున్నాం. అనేకమైన ఉపమానాలు పరలోక రాజ్యం యొక్క ఉపమానాలు, ఇతరులకు బయలు వెళ్ళే ఉపమానాలు, ఆయన యొక్క పెళ్లి కుమారుని యొక్క సిద్ధపాటు గురించిన అనేకమైన ఉపమానాలు శిష్యులకు చెప్పినట్టు మనం చూస్తున్నాము. ఆయనకు ఒక దాసుడు ఒక యజమానికి ఏ విధంగా తలాంతులు ఇచ్చినాడో తన తలాంతుల ప్రకారం ఆయన పనిచేయాలని అనేకమైన రాజ విషయాలు వారికి పరలోక ప్రార్థన విషయాలు చెప్పినాడు. ఇసుక మీరు ప్రార్థన చేయాలి, మీరు శోధనలో శ్రమలో పడిపోకున్నట్లు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని అనేకమైన దుశ్శాంతములు నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు క్రూరమైన తొడలు మీ యొద్దకు వస్తాయి అని మీరు చెదిరిపోతారు. నా నామం అనేక మంది చేత మీరు ద్వేషించబడతారు. అంతవరకు నమ్మకం ఉండు వానికి నేను నా రాజ్యంలో నా పక్కన నేను చేర్చుకుంటాను అంటున్నాడు. కాబట్టి ఈ భూమి అల్పులైన వారిని పరలోకంలో గనులుగా నేను చేస్తానని వస్తున్నాడు. అప్పుడు ఆయన నేను నాతో కూడా మీరు నమ్మకంగా ఉన్నట్టయితే నేను పరదేశంలో నాతో నా పక్కన కూర్చున్నబెట్టుకుందని చెప్పుకుంటూ ఇవన్నీ రాజ్య విషయాలు అనేకమైన బోధలు ఆయన చివరి దినాలు అన్న పరిచర్య అంతటినీ ఈ లూకా సువార్త గ్రంథం అంతటిలో మనకు చెప్తున్నాడు. ఇక వాక్యం దేవుడు దీవించింది కాక. ఆమేన్.